మనిషి ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో కృషి చేస్తుంటాడు. ఎట్లాంటి కృషి చేస్తుంటాడంటే తన ఆశ చిన్నదే, చిన్న ఆశ, కానీ ఆశ గొప్పది. ఎంత పెద్ద గొప్పది అంటే దాన్ని రీచ్ కావడానికి అహర్నిశలు కష్టపడతాడు. అవి మామూలు కష్టం కాదు. కాలంతో పోరాడుతుంటాడు. నేచర్ ఆఫ్ లవ్, నేచర్ ఆఫ్ పవర్. ప్రకృతే మనకి బలం, ప్రకృతే మనకి అందాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మరి ఇట్లాంటి దాంట్లో మనిషి ఎవరి చుట్టూ తిరుగుతుంటాడు తెలుసా? మనీ ప్లస్ షీ, డబ్బు, అమ్మ. ఇవే లోకం. ఈ లోకాల నుంచి రావాలంటే వాడికి ఇంకోటి దిక్కులేదు, అంటే వేరే ఆలోచన రాదు. కానీ ఇవి పొందాలంటే ఫస్ట్ ఈ 4 జీవితంలో వేదాలు ఎట్లయితే గుర్తుపెట్టుకుంటామో ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే జీవించినంత కాలం మనసులో ఉంటాయి. వాట్ ఈస్ ధర్మ? ధర్మం అంటే ఎవరికో మనం భిక్ష వేయడం కాదు. అదే ఎవడో అడిగిండాను సార్, నేను 10 రూపాయలు వేసాను, 10 రూపాయలు కూడా దానం చేసి నాట్ ఏ ధర్మ. ధర్మ మీన్స్ డూ యువర్ డ్యూటీ. పనిలోనే దైవం. వర్షిప్ ఎట్లయితే ఉంటుందో, నువ్వు ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది? నువ్వు ఏం చేయనవసరం లేదు. నువ్వు దేశానికి ఏదో ఇస్తాను అని అనుకోవడం ఏం అవసరం లేదు. దేశం మనకు అన్నీ ఇచ్చింది. నువ్వు చదువుతూ సంపాదిస్తున్నావు. మీ పేరు మన తల్లిదండ్రుల కోసం మీరు ఏదైతే చదువుతూ సంపాదిస్తున్నారు మీకు తెలియకుండానే. ఇప్పుడు మనం బయట చదవాలి తెలిసేట్టు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంత బాగా ప్రోత్సహిస్తూ మనకి అన్ని రకాలుగా సదుపాయాలు ఇస్తుంది. కారణం మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అంటే ఏం లేదు, మీకు ఇచ్చిన టైం ప్రకారం మీరు ఫాలో అయ్యి మీరు అప్డేట్గా చేశారంటే అదే ధర్మం. ఇక నెక్స్ట్ కదా ఇది ధర్మాన్నిగా పాటించాలి. ఎందుకంటే ఏదో నేను తిరుమల మెట్లెక్కాను సార్, దైవాన్ని దర్శించాను, అవన్నీ కాదండి. అక్కడ అంత దూరం పోయినా కదా వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక బోర్డు ఉంటుంది, ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షించండి. ధర్మం ఎవరైనా కష్టపడుతున్నారండి. ఇక నెక్స్ట్ అర్థే. వాట్ ఈస్ అర్థ? ఇదే మనీ గేమ్. డబ్బు సంపాదించాలి. ఎలా సంపాదించాలి? మన కుటుంబాన్ని పోషించడానికి, తల్లిదండ్రులు పోషించడానికి, ఫ్యామిలీ పోషించడానికి, మంచి జాబ్ కోసం, మనకి పనులు, మర్యాద, తర్వాత గౌరవం, మన ఊరి బావు కోసం మనం ఏం చేయాలన్నది అంటే మనీ ఉంటేనే డబ్బులు ఉంటేనే మనం దానికోసం నెక్స్ట్ కోరికలు తీసుకోవాలి. నేను ఒక కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి ఫ్యామిలీని సెట్ చేసుకోవాలి. ఎలాంటి వాళ్ళైనా ఏం చేస్తారు? మనం జీవించడానికి ఏమి అవసరమో అది. ఇక నెక్స్ట్ థింగ్, లాస్ట్ థింగ్, ఈ జీవితం అంతా జననం మననం అనే మధ్యకాలంలో ఉన్న కాలం అంతా జీవితం అంటారు. ఆ జీవితంలో నీ ఎక్స్పీరియన్స్ అంతా వడగట్టుకొని నీకేమని తెలుస్తుందో అప్పుడు మోక్షం కోసం నేను ప్రయత్నం, నీలోని ఆత్మను దర్శించడానికి ప్రయత్నం. అప్పుడు నీకేం చదివేది తెలుస్తుంది. నువ్వు ఏం చేయాలో నీకు నువ్వే డిసైడ్ అవుతావు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. దైవమా దైవమా అన్నట్టు దాంతోనే పోరాడతావు. సత్యము అసత్యం మధ్యన కొట్టుమీటాడుతున్న నీకే తెలిసిపోతాయి ఏది ధర్మేశం, ఏది సత్యము, ఏది నిత్యం. ఎప్పుడు మనతో ఉండేది ఆ వేదాలను సాధించుకొని